తెలియజేస్తూ ఉన్నాను. శుక్రవారము ప్రభు సన్నిధిలో మనం అందరము గడిపి ఉన్నాం. అలాగే శనివారం రాత్రి సమాధి కార్యక్రమం ప్రార్థన కూడికని జరుపుకున్నాం. అలాగే ఇది ఆఖరి పునరుద్ధాన పండుగ దినము. ఆయన శిలువ మరణ పునరుద్ధానాల యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా తీర్చిదిద్దుతాను అని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదామండి. సమయము చాలా సంకుచితంగా ఉంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు సహకరిస్తే నేను 1 గంటలో ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. 12:40 అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12:40, 1:40కి ముగిస్తాను. చదవబడిన వాక్యాలలోనికి మనం అందరం వచ్చేద్దామండి. చదవబడిన వాక్యములోనికి మనం వద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుండి జాగ్రత్తగా గమనించినట్లయితే చక్కని మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. త్వరగా చదవాలి. చదవండి. ఎక్కడుంది? విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యాలు కొనుక్కున్నారు. దేవునికి స్తోత్రం. గత రాత్రి మన వాక్యాన్ని విన్నామండి. యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. రెండవది, సమాధి చేయకుండా ఆయన సిలువ మీద విడిచిపెట్టి శవాన్ని అలా విడిచిపెట్టి శవాన్ని గురించి ఒక్కరు కూడా ఆలోచన లేకుండా వెళ్ళిపోయినప్పుడు అరిమత యోసేపు అనేటువంటి భక్తుడు రహస్యముగా వచ్చి పిలాతు వద్ద ఆ గోజాడి, అయ్యా, ఆ పరిశుద్ధుడైనటువంటి యేసు యొక్క దేహాన్ని మాకు కావాలి, మాకు ఇమ్మని ప్రదాయపడి అడిగి దేహాన్ని తీసుకొని గడిచిన రాత్రి సమాధి కార్యక్రమం ఏ విధంగా చేసి ఉన్నాడో అలాగే సమాధి చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2 స్త్రీలు కనిపెట్టుకుని ఉన్నట్టుగా రాత్రి మనం విన్నాం. దేవునికి స్తోత్రం. ఎంతమంది అండి? రాత్రి మనం విన్నది 2 స్త్రీలు కనిపెట్టుకుని ఉన్నారు. సమాధి చేయబడ్డారు, వెళ్ళిపోయారు. సిలువ వేశారు, వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు? 2 వ్యక్తులు. ఎవరంటే వాళ్ళు? మగ్దలేని మరియయు, వేరొక మరియయు. వీరిరువురు ద్వారము దగ్గర కాసుకొని కూర్చుని ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి ఆయన సిలువ వేయబడి 3వ నాడు పునరుద్ధారుడై తిరిగి లేచుట అగత్యము అని చెప్పి ఆయన సెలవిచ్చిన మాటలను వీళ్ళు జ్ఞాపకం చేసుకుని ఈ తెల్లవారితే 3వ రోజు యేసు లేస్తాడు తిరిగి అని చెప్పి విశ్వాసముతో ఆ స్త్రీలు అక్కడ కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా మన వాక్యాన్ని విన్నప్పుడు ఆ 2 స్త్రీలు యేసు ప్రభు యొక్క సమాధి యొద్దకు రావడానికి ముందు వారి కొట్టు దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని, సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకొని యేసు యొక్క సమాధి వద్దకు వచ్చి యేసు యొక్క సమాధి దగ్గరికి ప్రయాణమై వచ్చారు. తిరిగాడు. వచ్చేటప్పటికే దేవుని యొక్క కృప, ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహిమ కుమారుడి మీద ఉన్నందువలన ఆయన తిరిగి పునరుద్ధారుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత సమాధి మాత్రమే ఉంది. అక్కడ యేసుక్రీస్తు లేదు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ దేవదూత ఒకటి కనపడుతుంది. ఒకరితో తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి దేవదూత. ఒకసారి చూడమ్మది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లటి అంగి ధరించుకున్నటువంటి ఒక పడుసువాణిని కుడి వైపున కూర్చుని ఉండట చూసి మిగుల కలవరపడిరి. అందుకు అతడు, కలవరపడకండి, సిలువపై పడిన యేసు, నజరేయుడైన యేసు మీరు వెతుకుతూ ఉన్నారు. ఆయన చెప్పినట్లుగానే ముందుగా ఏమైతే చెప్పాడో అలాగే తిరిగి లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ శిలువ సమాధి దగ్గరికి వెళ్ళారండి వీళ్ళు 2 స్త్రీలు. సుగంధ ద్రవ్యములను తీసుకొని
యేసు యొక్క మాటలను విశ్వసించి మాటల యందు నమ్మకం ఉంచి యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఆయన బ్రతికుండగా మరో మాట చెప్పాడు, భూమి ఆకాశము గతించినను నా మాటలు ఏమాత్రము నిరర్థకములు కావని దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మధ్యలో చెయ్యలే అలా చూస్తుంటాం అంతే. హల్లెలూయా. ఏమనుకున్నాం ఇప్పుడు దాకాను? ఏం చెప్పుకున్నాం? ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. వీడు సుగంధ ద్రవ్యాలను తీసుకొని యేసు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి అక్కడికి వచ్చారు, కానీ అప్పటికే ఆయన లేచిపోయాడు ఆయన. అప్పటికే చాలా చీకటి ఉండగా ఇక్కడ కింద మరొక వచనం రాయబడింది, ఆదివారమున తెల్లవారుజామున అని రాయబడింది. ఆదివారము తెల్లవారుజామున, ఆదివారము పెందల కాడి అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. చూడమ్మది కూడాను. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకును మొదట కనబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మగ్దలేని దర్య అప్పటికప్పుడు వచ్చి కూర్చున్నది కాదండి. రాత్రి సందకాడ నుండి కూర్చుని ఉంది. రాత్రి సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అరిమత యోసేపు కూడా వెళ్ళిపోయాడు. ఆ మగ్దలేని మరియయు వేరొక మరియయు వీరిరువురు కూడా సమాధి ద్వారమునద్దనే కూర్చుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు తెచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలు, విలువైనటువంటి వస్తువులు, వెలగలిగినటువంటి వస్తువులు, వారికి కలిగిన వాటిలో మంచి వస్తువులను తీసుకుని వచ్చి ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహిమపరచాలని ప్రభువు దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే ద్వారము తెరవబడటేను, రాయ పొర్లించబడటేను, యేసు తిరిగి లేచిపోవటేను ఇవన్నీ కూడా రెప్పపాటులో జరిగిపోయినాయండి. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసు లేగుస్తాడు అని నేను బతికుండగా చెప్పిన మాటల యందు ఈ స్త్రీని విశ్వసించారు. ఆ స్త్రీని విశ్వసించినట్లుగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఈ రోజు దేవుని మాట వింటున్నటువంటి నీవైనా, నేనైనా, మనమైనా, ఎవరమైనా విన్నటువంటి మాట యందు మన విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఆయన మాట తప్పని మనం నడిచినట్లయితే ఆనాడు వారి పట్ల చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ రోజు తన పిల్లలమైన మనకు కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, మంచి సమయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు పునరుద్ధారుడై లేచాడు, ప్రభు సజీవుడై లేచాడు. ఆయన మృతుడై కుళ్ళిపోయిన వాడు కాదు, మృతుడైపోయి పురుగులు పట్టిన వాడు కాదు. ఆయన సజీవుడై ఉన్న దేవుడు కనుక ఈ రోజుని అపరాధముల చేతను, పాపముల చేతను సచ్చిన వారిపోయిన మనలను తన శిలువ మరణ పునరుద్ధాల యందు విశ్వాసం ఉంచడం ద్వారా తిరిగి ఆయన మనలను లేపటానికి కానుకగా ఈయన మొట్టమొదటి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 మొదటి అధ్యాయంలో మనం మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ 2:1 ఏం రాయబడింది? మీరు మీ పాపముల చేతను, మీ అపరాధముల చేతను మీరు చచ్చిపోయిన వారై ఉండగా, మీరు మీ పాపముల చేత, మీ అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవునికి స్తోత్రం. ఎలా బ్రతికించాడండి? క్రీస్తుతో కూడా బ్రతికించాడంటండి. నిజానికి మనం తల్లి గర్భములోంచి పాపములో పుట్టి, పాపములను పెరిగి, పాపములో మరణిస్తున్నటువంటి మనలను ఆయన శిలువ మరణ పునరుద్ధానాలు, అలాగా మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా ఆయన పునరుద్ధాన శక్తిలో మీరు పాలుపంపులో పొంది, ఆయన పునరుద్ధాన శక్తిలో వారి బాల్యభాగస్తులైనందున ఆయన తిరిగి లేచినట్లుగా ఆయన విశ్వాసం ఉంచే వారిని కూడా తిరిగి లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానమైనటువంటి శక్తి కావాలి, పునరుద్ధాన బలము కావాలి. ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు, ఆ విత్తనము ఆ నేలలో పాతినప్పుడు కొంత నీరు పోస్తే 5-6 రోజుల్లో ఆ నీరు ఆ విత్తనములోనికి వెళ్ళి విత్తనము కుళ్ళిపోయి, విత్తనము చచ్చిపోయి దానిలో నుండి ఏమొస్తుందమ్మా? మహిమ శరీరం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
విత్తనానికి అప్పటికి తిరిగి విత్తనం రావట్లేదు, కానీ విత్తనం కుళ్ళిపోయిన తర్వాత దానిలో పచ్చటి శరీరము ధరించుకొని మహిమ శరీరాన్ని ధరించుకొని ఆ విత్తనములో నుండి ఒక అద్భుతమైన మొక్క ఏ విధంగా అయితే వస్తుందో, శరీర సంబంధమైన ఆలోచనతో చనిపోయినటువంటి ఈయన ఆత్మ సంబంధిగా తిరిగి లేచాడండి. ఆత్మ సంబంధిగా తిరిగి లేచాడు. ఎందుచేతంటే ఆయన నీ వలే నా వలే భూ సంబంధమైన ఆలోచన కలిగిన వాడు కాదు, భూ సంబంధమైన తలంపులు కలిగిన వాడు కాదు, భూ సంబంధమైనటువంటి పనుల పట్ల నెరవేర్చడానికి ఆయన రాలేదు. కానీ ఆయన పర సంబంధి ఉండి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఉన్నతమైనటువంటి ఐశ్వర్యవంతుడై ఉండి శక్తివంతుడై ఉండి నీ కొరకు నా కొరకు తనను తాను తగ్గించుకొని దాసుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇదంతా నాదే అంటున్నాడు ఆయన. భూమి నాది, ఆకాశము నాది, అందరు సముద్రాలు సమస్తము నేను కలగజేసినటువంటివి. ఆయనని మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ పునరుద్ధాన దినమందు నీవైనా నేనైనా ఈ రోజుని రోగము లేని మనిషి అంటూ ఈ లోకంలో ఎవరు లేరండి. రోగము లేని మనిషి లేరు. ఆ రోగమున్న ఏ రోగమున్నా, ఎలాంటి రోగంతో నీవున్నా పునరుద్ధారుడైన యేసు దగ్గరికి వచ్చి పునరుద్ధారుడైన యేసు పాదాల మీద పడి, ప్రభువా ఈ దినమున తండ్రి ఎంతో కాలముగా ఈ వ్యాధితో బాధపడుతున్నానయ్యా, ఈ సమస్యతో బాధపడుతున్నానయ్యా, ఈ అప్పులతో నేను బాధపడుతున్నానయ్యా, ఈ ఆర్థికమైన దరిద్రతంతో నేను అనుభవిస్తూ ఉన్నాను ప్రభువా. 2 పూటల భోజనం చేస్తున్నాను కానీ నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేని జీవితాన్ని ఒకవేళ కలిగి ఉంటే యేసు అంటూ ఉన్నాడు, నీవు పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని తిరిగి నేను ఇస్తాను నీకు. నీవు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఆ సమస్యల నుండి నేను నిన్ను విడిపిస్తాను. రా, పునరుద్ధారుడైన యేసు పాదాల దగ్గరికి నీవు వచ్చి గోజాడితే కనుక ఆయనలో ఉన్న పునరుద్ధాన శక్తి నీలోనికి నాలోనికి పంపుతాడు. నీలోనికి నాలోనికి పంపుతాడు. యేసు ప్రభు చెబుతున్న మాట తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్నటువంటి కృప చేత నీవు బలవంతుడు కమ్మ. ఎవరి చేత అండి? క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడుగా ఉండాలి. నీవు శక్తివంతుడిగా ఉండడం కోసమే ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. లేచాడా లేగలేదా? లేచాడా లేగలేదా? లేచాడైనా చనిపోయి తిరిగి లేచాడు. మరణముకు లోనైనటువంటి మన శరీరము ఒకవేళ కుళ్ళిపోయినా కానీ ఆత్మ సజీవంగా తిరిగి లేస్తుందండి. ఆత్మకు శరీరానికి ఒకదానికి ఒకటి అతకబండి. శరీరం అంటుంది లోకంలో సుఖాలు అనిపించాలంటుంది శరీరం. ఆత్మ చెబుతుంది సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా దివారాత్రులు ఆయనను స్థిరించాలని కోరుకుంటాం. ఆత్మ దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే శరీరం ఏం చేస్తా? సుఖాన్ని కోరుకుంటుందండి. ప్రియమైన వారులారా, సుఖాన్ని కోరుకునే శరీరము ఏదో ఒక రోజుని మన్నులో కలిసిపోతుంది. కానీ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళుతుంది కనుక ఆత్మకు సావు లేదు. ప్రభు అంటున్నాడు, చదవమ్మా తిమోతికి రాసిన పత్రిక, నా కుమారుడా ఎవరి చేతనంటండి? ఎవరి కృప చేతనంట? వేరే కృప మనకి లేదు. ఏరో కృప మనకి ఎక్కడ దొరకదు. నువ్వు ఎన్ని గుళ్ళు తిరుగు, ఎన్ని ఊళ్ళు తిరుగు, ఎన్ని ప్రాంతాలు తిరుగు, ఎక్కడ తిరిగినా నీకు దొరికేది ఏమీ లేదు. నీ ప్రయాసం వ్యర్థము. అందుకని అంటున్నాడు, పునరుద్ధారుడైన యేసు యొద్దకు రా. ఎందుకు మీరు మృతులలో వెతుకుతున్నారు? ఎందుకు ఆయన చనిపోయిన వాడు తిరిగి లేచింది దేవుడు. చాలా మంది ఏం చేస్తున్నారు? మృతులలో వెతుకుతున్నారండి యేసుని. యేసు ప్రభు ఫోటో పెట్టుకుని ఫోటోకి దండలేస్తారు, అగరపూలలు వెలిగిస్తారు. దండలో ఫోటోకి దండలేసి అగరపూలలు వెలిగించేది ఎవరికండి? బతుకున్నవాడికా చచ్చినోడికా? అందరు చెప్పట్లేదు. చచ్చినోడిగా బతికినోడికా? వెనకనున్నవాడు చెప్పాలండి. చచ్చినోడిగా బతుకున్నోడికా? అమ్మా, చచ్చినోడి ఫోటోకి దండ వేసి ఏం పెడతారంట? ఏంటమ్మా? అగరపూలలు వెలిగిస్తారు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ వీళ్ళు కూడా ఏం చేస్తారండి? యేసుని పూజించడానికి ఏం పట్టుకొచ్చారంట? సచ్చినోడిని పూజించడానికి వచ్చారు. కానీ ఆయన సచ్చినోడి జాబితాలో లేడండి. ఆయన ఎవరి జాబితాలో ఉన్నాడు? సజీవులైనటువంటి దేవతలో ఉన్నాడు. ఆయన సజీవుడైన వాడిని దేవదూత చెబుతా ఉంది. వెతకడానికి వచ్చారు, యేసుని వెతకడానికి వచ్చారు. దేవదూత చెబుతూ ఉంది అక్కడ ఒక మాట. ఏమంటుందమ్మా? ఏమంటుంది దేవదూత? ఏమంటుంది?
పునరుద్ధారుడైన యేసుని ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఆ దేవదూత చెబుతా ఉంది. ఎందుకంటే ఆయన మృతుల్లో ఉన్నవాడు కాదు, సమాధిలో ఉండేవాడు కాదు, మరి శ్మశానంలో ఉండేవాడు కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే మృతుడినైనటువంటి యేసుని ఎదుగుతున్నారు, కానీ పునరుద్ధారుడైన యేసుని వెతకలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన వారులారా, ఆయన యొక్క సమాధిలో లేడు, ఆయన తిరిగి లేపబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఖాళీ సమాధి ఉంది అక్కడ. ఆ సమాధిలో దేవదూత కూర్చుంది, వచ్చిన వాడికి సమాధానం చెబుతూ. దేవదూతను చూడగానే వీళ్ళకి ఏం బయలుదేరిందంటే లోపల ఏం బయలుదేరింది? కలవరం బయలుదేరింది. కలవరం 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 పడిపోయింది. ఏమండి, కలవరం ఎవరికి బయలుదేరుతుంది? ఏమండి, ఎవరికి బయలుదేరుతుంది కలవరం? మీరు చెప్పట్లేదు. కలవరం ఎవరికి బయలుదేరుతుంది? ఎవరు ధైర్యంగా ఉంటారు? మా యేసు ఎవరికి భయపడలేదు కనుక ఆయనను సిలువేశారు. అవునా? అవును కదా. యేసు ప్రభుని అన్నారు, ప్రభువా, సాతాను అన్నాడు, ప్రభువా, నువ్వు నా పాదాల మీద పడి నమస్కారం పెడితే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఈ లోకరాజ్యం అంతా నీకు ఇస్తాను, నువ్వు పాదాల మీద పడి నమస్కారం చేస్తే చాలు అన్నాడు. నీ దేవుడైన ప్రభువు తప్ప మరి ఎవరికి నీవు నమస్కారము చేయకూడదు. నీవైనా నేనైనా ప్రభు చెప్పిన మాటలయ్యి. నీ దేవుడైన యెహోవాకి తప్ప మనం ఎవరికి నమస్కారం చేయకూడదు. చచ్చిన వాడిని పూజించేటువంటి వాళ్ళు ఈ రోజునికి అనేకులు ఉన్నారు. కొన్ని ఇళ్లలో యేసుబాబు ఫోటోకి దండలేసి ఉంటాయండి. కొన్ని చోట్ల అగరపూలలు వెలిగింతారండి. వీళ్ళకి ఏ జబ్బు పోలేదంటే గతంలో ఉన్నటువంటి జబ్బు ఇంకా పోలేదు. గతంలో మనం ఏం చేసాం? అదే చేసాం. అవునా కాదంటారా అన్నా? అవునా? అందరూ కూడా అదే చేసాం గతంలో. ఆ అలవాటు ఏం చేస్తామంటే ఆ యొక్క బయలుకి చేసిన పూజ ఇప్పుడు యేసు ప్రభు కూడా చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా చేయకూడదండి. యేసయ్యకి చేయకూడదు. యేసయ్య ఫోటోకి దండ వేయకూడదు. యేసయ్య ఫోటో దగ్గర మరి మనం పూజలు చేయకూడదు, అగరబుల్లు వెలిగించకూడదు. కారణం ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు సజీవుడైన వాడు. అందుకే నా కుమారుడా, నా కుమార్తె, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడిగా ఉండాలి, నువ్వు బలవంతురాలిగా ఉండాలి. ఎంతకాలం వ్యాధులతో బాధపడతావు, ఎంతకాలం సమస్యలతో బాధపడతావు, ఎంతచేతు ఎవరితో చెప్పుకోవాలనేటువంటి నీ హృదయ వేదన ఎంతకాలం నీలో నీవే దోసుకొని కృంగిపోయి కుజింగిపోతావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యేసు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా పాదాల దగ్గరికి రా. పునరుద్ధారుడైన యేసు పాదాల దగ్గరికి రా. పునరుద్ధారుడైన యేసు దగ్గరికి ఒక్కసారి నీ వచ్చినట్లయితే నీ బలహీనతలన్నీ తీసివేసి ఆయన పునరుద్ధార శక్తిని నీలో ఉంచుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. మనవుడు బలంగా శక్తివంతులుగా ఉండాలా, అది బలహీనులుగా ఒక అడిగేసి 2 అడుగులు లేనటువంటి స్థితిలో ఉండాలా? ఎలా ఉండాలని మనం కోరుకుంటాం? బలంగా ఉండాలని కోరుకుంటాం, శక్తివంతులుగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకు నేనేం చేయాలో నువ్వు అనుకోవచ్చు, కానీ యేసయ్య అంటున్నాడు, నా కుమారుడా. ఏమంటున్నాడు? నా కుమార్తె. ఏమంటున్నాడమ్మా? నా కుమారుడా. ఎవరి యందు? క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడు కావాలి, నువ్వు బలవంతురాలిగా ఉండాలి, నువ్వు శక్తివంతుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎంతకాలం నీవు రోగంతో బాధపడతావు, ఎంతకాలం నీవు సమస్యలతో బాధపడతావు? ఇప్పటికైనా సమస్తాన్ని విడిచిపెడతాను రమ్మంటున్నాడు ఆయన. ఇవి రాకుండా దూరంగా ఉండి ఇంకా ప్రయాసపడుతున్నావు. నీ భారం నువ్వే మోసుకుంటున్నావు కదా. ఎంతకాలం నీవు ఆ భారాన్ని మోస్తావు? మత్తయి 11:28 అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వారులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. ఆయన విశ్రాంతిని ఇస్తానంటున్నాడు, నెమ్మదిని ఇస్తానంటున్నాడు, సంతోషాన్ని ఇస్తానంటున్నాడు, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. కానీ నీవు నేను మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఆయనకి దూరంగానే ఉంటున్నాం. ప్రియమైన దేవుని పెట్టాలా? ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని ముగిస్తాను. ఇంకా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి.
చనిపోయిన వ్యక్తి దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారంటే పూజించడానికి వచ్చారు. బతికిన వాడి దగ్గరికి వెళితే ఆయనని కార్యం చేస్తాడు, కానీ చచ్చినోడి దగ్గరికి వెళ్ళి నువ్వెన్ని పూజలు చేసినా ఎన్ని భజనలు చేసినా చచ్చినోడు తిరిగి బయటికి వస్తాడా? అమ్మా వస్తాడా? ఎక్కడన్నా చూసారా? ఎవ్వడు రాడు. అందుకని పునరుద్ధారుడైన యేసుని నమ్ముకున్నటువంటి మనము పునరుద్ధారణ శక్తితో నింపబడాలి, పునరుద్ధారణ బలముతో నింపబడాలి. ఎప్పుడు కూడా ప్రభువా నీ యొక్క శిలువ మరణ పునరుద్ధారణల యందు విశ్వాసం ఉంచడం ద్వారా నన్నును మమ్ములను మీరు నీతిమంతులుగా అమ్మా ఎలాగంట ఎలాగమ్మా నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది పునరుద్ధారణ పండుగ దినము. ఒక్క రోజైనా 365 రోజులు కూడా ఈ రోజు నువ్వు ఎంత సంతోషంగా ప్రభుని స్తుతిస్తా ఉన్నావు, ఎంత సంతోషంగా ప్రభుని నువ్వు ఆరాధిస్తున్నావు. 365 రోజులు నువ్వు ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుతో నువ్వు గడిపితే ఒక్క రోజే కాదండి ఈస్టర్ పండుగ, 365 రోజులు కూడా ఈస్టర్ పండుగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పండుగలు అన్యజనులకు కానీ పండుగలు మనకి కాదు. మనకి పండుగలు ప్రతిరోజు కూడా మనకి పండగ దినమే. అవునా కాదంటారా? ప్రతిరోజు పండుగ దినమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారము పెందలకాడే లేచి సమాధి వద్దకు వచ్చారు. మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన పరిస్థితి ఆదివారం ఎప్పుడు వస్తున్నాం? మనం ఎన్నింటికి వస్తున్నాం? 10 అనుకుంటే 11ంటికి, 11 అంటే 12 గంటలకి, 12 గంటలు అంటే 1 గంటకి, 1 గంట కంటే ముగించేటయ్యాలి కదా. మన టైం క్రమం లేదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతోంది, వాళ్ళు చాలా చీకటిగా ఉండగానే లేచారండి ఈరోజు. ఎప్పుడమ్మా? చాలా 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 చక్కగా నిద్రపోతుందండి దేవుడి. చాలా చక్కగా. ప్రియమైన వాడారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళామండి. 1:00 గంట అయింది ఇంటికి వెళ్ళాము. 1:00 అయింది. చక్కటి కూర హిందూ సహోదరి, మామిడికే పచ్చడి లేదు, పుల్లగా పొద్దు తిన్నాం. తెల్లరి గంట 1 గంటకి భోజనం చేసి పడుకున్నాం. 5 గంటలకే మళ్ళీ లెగ్గొట్టేసారు. అలారం పెట్టుకున్నాం. మాంసం కొట్టుని లెగ్గొట్టి మళ్ళీ తీసుకొచ్చాయని చేయడం జరిగింది. ఎంచేతంటే మనం తిని తాగి పడుకుంటే సుఖిస్తే ఈ పనులన్నీ జరిగేవి కాదు. ఈ పని చేయాలంటే దీని వెనకాల ఎంతో ప్రయాసము, ఎంతో ప్రార్థన, ఎంతో శ్రమ, కష్టము ఉంటుంది. ప్రియమైనటువంటి వాడారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి లేచిన వాడు మన కృంగిపోయిన మనలను తిరిగి ఆయన లేవనెత్తగలడు. కుంగిపోతున్న మన జీవితాలని, నలిగిపోతున్న మన బ్రతుకులను తిరిగి ఆయన పునరుద్ధారణ శక్తిని మనకి ఇచ్చి, మన కుటుంబాలకు ఇచ్చి, మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేసి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాల సమయ మాటలు నమ్మినట్లయితే యేసయ్య ఎంతో కాలంగా నేను ఈ సమస్యలో బాధపడుతున్నానయ్యా. ఎంతో కాలంగా ఒక కొంప కట్టుకోవాలనుకుంటున్నాను, కట్టుకోలేకపోతున్నానయ్యా. ఒక ఇల్లు కట్టుకోవాలని కట్టుకోలేకపోతున్నా. యవన కాలంలో నా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నానయ్యా. తమిళ జీవిత సమయం దొరకట్లేదయ్యా. ఎంతో కాలంగా రాత్రంగా పగలంగా కష్టపడుతున్నాం ప్రభు. ఆ కష్టార్జితంత వ్యాయమైపోతుంది. మా కుటుంబాల్లో నిలబడతలేదయ్యా. ఎంత కష్టపడిన మా జీవితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఉదయం మధ్యరాత్రి కష్టపడుతున్నాం. చిల్లి సంచిలో వేసినట్టుగా మా బ్రతుకులు, మా కుటుంబాలు పోతున్నాయి ప్రభు. ఎప్పుడు మేము బ్రతకాలి? ఎప్పుడు మేము బాగుపడతాం? ఎప్పుడు మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఎప్పుడు మేము నవ్వుని సంతోషాన్ని చూడతాం? ఈ రోజు నీ దేవుని మాటలు యందు నీవు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచినట్లయితే మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు అంటూ ఉన్నాడు, అమ్మ అయ్యా పునరుద్ధరణని యేసు యొక్క శిలువ దగ్గరికి కూడి ఉన్నటువంటి నీవైనా నేనైనా మోకాళ్ళు విని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రములయ్యా, కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రాలైనా. ఇదిగో నీ శిలువ మరణ పునరుద్ధారణ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మమ్మల్ని నీవు నీతిమంతులుగా తీర్చు దేవుడు అని. ఇదిగో తండ్రి, చనిపోయిన చోటకు వెళ్ళి తిరుగుతూ ఉన్నాం మేము. ఇంకా సరిపోయిన సమాధులు, ఖాళీ సమాధుల్లోకి వెళ్తున్నామేమో. నీవు యేసు అక్కడ ఉన్నాడని, యేసు ఇక్కడ ఉన్నాడని, యేసు ఇంకో చోట ఉన్నాడని ఒకవేళ సమాధుల చుట్టూ తిరుగుతున్నామేమో.
సమాధిలో ఉన్న దేవుడు కాదు ఈయన. సమాధి రాయిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన వాడు ఈయన. పునరుద్ధాన శక్తితో లేచి ఆయన పునరుద్ధాన శక్తిని నీలోనికి పంపించాలని, ఈ వ్యాధితోనూ కృంగిపోతున్న నిన్ను ఆయన స్వస్థపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడే నోరు తెరువు తల్లి, నోరు తెరిచి ప్రభువా ఎంతో కాలం బట్టి ఇదిగో నాయన ఈ కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నాను, నడుము నొప్పులతో బాధపడుతున్నాను, తలపోటుతో బాధపడుతున్నాను, కీళ్ళ వ్యాధులతో బాధపడుతున్నాను నాయన. ఎవరితో చెప్పుకోలేని సమస్యల చేత కుళ్ళిపోతున్నాను ప్రభువా. ఎవరితో చెప్పుకోలేని బాధలతో దిగమింగుకుంటున్నాను నాయన. కన్నీరు అన్నపానములుగా చేసుకుని దివారాత్రులు ఏడుస్తూ ఉన్నానయ్యా. నా ఏడుపుకి అంతం లేదా ప్రభువా, నా దుఃఖానికి అంతం లేదా ప్రభువా. ఆ దుఃఖాన్ని ప్రభుని అడుగుదాం. ప్రభు అంటూ ఉన్నాడు, నీ ప్రతి కన్నీటి పొట్టును ఆయన ఆనంద బాసులుగా మార్తాడు, నీ ప్రతి కష్టాన్ని సంతోషంగా మారుస్తాడు. లేని దానిని ఉన్నట్టుగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ప్రకటించుతున్న దేవుడు. ఒక్కసారి నోరు తెరుతుంది, నోరు తెరువమ్మ, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్వస్థపరచయ్యా, ఒక్కొక్కరిని స్వస్థపరచయ్యా. ఈరోజు ఒక్కొక్కరిని స్వస్థపరచయ్యా. ఒక్కొక్కరిని పరిశుద్ధ ఆత్మని కుమ్మరించయ్యా. ఒక్కొక్కరు వ్యాధులను స్వస్థపరచయ్యా. జీవము కలిగిన తండ్రి, జీవించుతున్నవాడా, మమ్మల్ని జీవింపజేసేవాడా, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, చదవబడి ఎత్తబడి వాక్యమని నాయన విత్తనానికి పరిశుద్ధాత్మ నీరుని కట్టిన ఆయన 30 దొంతులు 60 దొంతులు 100 ఫలింపజేసి అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరలోకపు తండ్రి, ఆమేన్. స్తోత్రము. సర్వసృష్టికి కర్తవ్యుని దేవానికి స్తోత్రములు నాయన. ఓ మహామహిమతో నామమునికి స్తోత్రములు. కృపాసత్య సంపూర్ణానికి స్తోత్రములు. ఒక్కొక్కరిని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, పరిశుద్ధాత్మ బలముతో నింపండి నాయన. నిరంతర ఆత్మతో నింపండి. శక్తివంతం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నాయన ఇదిగో తండ్రి క్షీణించిపోయింది నాయన. రోగాలతోనూ వ్యాధులతోనూ బాధలతోనూ కృంగి కుసించిపోయిన మా శరీరాన్ని బాగు చేయడానికి ప్రభా, నీ శరీరాన్ని మాకు రక్తమును నాయన మాకు పానముగా ఇచ్చావు. నీ శరీరాన్ని మాకు ఆహారంగా ఇచ్చిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల నిజాలకాల సమయంలో ప్రభా యొక్క రొట్టెను ప్రభా మీ శరీరముగా మార్చండి నాయన. ఈ రొట్టెను మేము భుజిస్తూ ఉండగా ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి ఆరోగ్యకరమైన రెక్కల కింద మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నీవు అప్పగించినటువంటి పనిని ప్రభావం మేము ఇదిగో తండ్రి చేస్తుండగా ఈ యొక్క రొట్టెని మీ శరీరంలో మార్చండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ విధంగానే ప్రార్థన శరీరం తిన్న తర్వాత ఆ విధంగానే ప్రభు యొక్క శరీరాన్ని తిన్న వెంటనే ఆయన యొక్క రక్తాన్ని మనం పానంలో తీసుకొని ఆ యొక్క రక్తాన్ని సన్నిధులు మాకు ప్రతి విధమైన బలహీనతల నుండి విడిపించిన దేవా, నీకు స్తోత్రాలు. ఇది నా యొక్క శరీరం తినచుండగా సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అలా నీ రక్తాన్ని తాగుచుండగా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నేను నీ శరీరం తిని రక్తాలు తాగి నీవిచ్చిన బలాన్ని పొందుకున్నటువంటి మేము నీ కొరకున్న మా బలాన్ని, మా శక్తిని, మా సమయాన్ని, మా సంపాదన నీ కొరకు ఉపయోగించి వాడేటట్లుగా కృప తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.